లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. పాదయాత్ర, బస్సు యాత్ర ఈ రెండిట్లో జగన్ ఏ యాత్ర చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? పాదయాత్ర, బస్సు యాత్ర. 2029 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఇంకా చాలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే అంచనాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీకి 2024 ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు అంచనాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. 2029 ఎన్నికల్లో పార్టీ తరపున లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై పార్టీ వర్గాల్లో, రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్న అంతర్గత చర్చల ఆధారంగా ఈ ఊహాజనిత జాబితా ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఈ జాబితాలో ఎవరు ఉండవచ్చు, ఎట్లాంటి కొత్త ముఖాలు కనిపిస్తాయనే అంశాలపై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, ఫుల్ జోష్ నెలకొంది. ముఖ్యంగా 2024లో ఓడిపోయినప్పటికీ తమ వ్యక్తిగత బలం, స్థానిక పట్టు నిరూపించుకున్న పాతతరం నాయకులకు జగన్ మరో అవకాశం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఉదాహరణకు ఉత్తరాంధ్రలో తమ బలాన్ని నిలబెట్టుకోవడానికి కీలకమైన ఎంపీ స్థానాల్లో బలమైన సామాజిక వర్గాలకు చెందిన పాత నేతల పేర్లు మళ్లీ వినిపిస్తున్నాయి. అదే సమయంలో యువతకు, మహిళలకు పెద్దపీట వేయాలనే జగన్ విధానం కొనసాగొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. దీనిలో భాగంగా నూతన, విద్యావంతులైన, క్లీన్ ఇమేజ్ ఉన్న యువ నాయకులకు రంగంలోకి దించేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రతి లోక్సభ స్థానంలో 2 నుంచి 3 ప్రత్యామ్నాయ పేర్లతో ఇప్పటికే ఒక ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి స్థానిక పరిస్థితులపై అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇక కీలకమైన రాయలసీమ ప్రాంతంలో సిట్టింగ్ ఎంపీల్లో కొందరిని కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని స్థానాల్లో కొత్త సమీకరణాల నేపథ్యంలో మార్పులు తప్పవని తెలుస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ వర్గాలకు 50% సీట్లు కేటాయించగలగలనే గత విధానాన్ని జగన్ మరోసారి అమలు చేసి అయ్యే అవకాశం నుంచి కొత్త ఉత్సాహవంతులైన నాయకులను ఎంపీలుగా చూడవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి, ఎన్డీఏ యొక్క వ్యూహాలను, ప్రజాదరణను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దానికి తగ్గట్లుగా తమ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వైసీపీ నాయకత్వం భావిస్తుంది. పార్టీని ప్రజల్లోకి మరింత బలం తీసుకెళ్లగలిగే వాగ్దాటి, ప్రజాకర్షణ ఉన్న నాయకులకే 2029 టికెట్ దక్కే అవకాశం ఉంది. ఈ ఊహాగానాల మధ్య పార్టీ శ్రేణుల్లో మాత్రం 2029 ఎన్నికల్లో తిరిగి గెలుపొందాలనే ఒకే ఒక లక్ష్యంతో, ఆశతో కూడిన ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ఊహాజనిత విశ్లేషణ మాత్రమే. తుది నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.